ఒక సంవత్సరంలో ఎన్నో ఫ్రైడేలు వస్తూ పోతూ ఉంటాయి. అందులో ఒక్క ఫ్రైడేకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. యేసుక్రీస్తును శుక్రవారం రోజున సిలువ వేశారు. ఆ రోజున ఆయన మరణించిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు కూడా మంచి శుక్రవారం అంటారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, యేసుక్రీస్తు పుట్టుక ఒక ఆశ్చర్యం. ఎందుకంటే కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటుంది. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ భూమిపైకి దేవుని కుమారుడిగా వస్తాడు. ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రాంతంలో రోమన్ చక్రవర్తుల పరిపాలన ఉండేది. ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని బోధిస్తూ యేసుక్రీస్తు సంచరిస్తూ ఉండేవాడు. ప్రత్యేకించి యేసుక్రీస్తు జీవితంలో 3 సంవత్సరాలు చాలా ప్రత్యేకమైనవి. అవి 30 నుంచి 33 సంవత్సరాల మధ్యకాలం. ఆయన దేవుని కుమారుడిగా ఈ భూమిపైకి వచ్చి 30 సంవత్సరాల వయసు నుంచి జనసమూహానికి జ్ఞానాన్ని బోధిస్తూ గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, భయంకరమైన వ్యాధిగ్రస్తులను బాగు చేస్తాడు. చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. అలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన పనులను ఎన్నో చేస్తాడు. అలా ఆ ప్రాంతంలోని యూదులకు దగ్గరవుతాడు. వారంతా యేసుక్రీస్తును యూదులకు రాజుగా భావిస్తారు. ఆ రోజుల్లో రోమన్ల పరిపాలనలో ఉన్న మతాచారాలు, మూఢనమ్మకాలను యేసుక్రీస్తు వ్యతిరేకిస్తాడు. ఇది రోమన్ మత పెద్దలకు నచ్చదు. ఎలాగైనా యేసును బంధించి మరణశిక్ష విధించాలని చూస్తారు. ఏ కారణంగానూ ఆయనపై నేరం కనబడదు. ఏదో ఒక విధంగా ఆయన్ను బంధించి సిలువ వేయాలని మత పెద్దలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 33 సంవత్సరాల వయసులో ఆయన్ను సిలువ వేస్తారు. ఈ సిలువ మరణం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన శిక్షగా యేసుక్రీస్తు ద్వారా లోకానికి తెలుస్తుంది. యేసుక్రీస్తును సిలువ వేయటానికి ముందు ఆయన్ను కొరడాలతో కొట్టి చిత్రహింసలకు గురి చేస్తారు. యేసుక్రీస్తు తలపై ముళ్ళతో చేసిన కిరీటాన్ని గుచ్చి ఈయన యూదులకు రాజు అని అపహాస్యం చేస్తారు. ఆయనతో సిలువ మోపిస్తూ గోల్గతా అనబడిన కపాలకొండ అనే ప్రదేశంలో యేసుక్రీస్తును సిలువపై ఉంచి అరచేతులలో కాళ్ల పాదాలపై మేకులు దించి సిలువ వేసి వేలాడతీస్తారు. యేసుక్రీస్తును హింసించిన విధానం ఆ ప్రాంత ప్రజలు ఎన్నడూ చూడలేదు. అంతటి చిత్రవద అనుభవిస్తూ కూడా రోమన్ సైనికులపై కోపగించుకోకుండా వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరెరుగరు అంటూ వారి తప్పును క్షమిస్తాడు. అంతటా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన సిలువపై ప్రాణం విడిచాడు. అప్పటికే ఆ ప్రాంతం అంతా దట్టమైన చీకటిని కమ్ముకుంటుంది. భూమి కంపిస్తుంది. దేవాలయపు తెర 2గా చీలుతుంది. చనిపోయిన వారిలో పరిశుద్ధులైన వారి సమాధులు తెరవబడతాయి. ఈ సంఘటనలను చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడే అని ప్రజలు గ్రహిస్తారు. యేసుక్రీస్తుతో పాటు 2 బందిపోటు దొంగలను కూడా సిలువ వేస్తారు. ఒకరు యేసుతో పాటు మరణిస్తాడు. రోమన్ల రాజ్యాంగం ప్రకారం సిలువ వేస్తే సూర్యాస్తమయం అయ్యేసరికి మరణించాలి. బ్రతికి ఉంటే మోకాళ్ళు విరక్కొట్టి సిలువపై నుంచి దించేస్తారు. యేసుక్రీస్తు మరణించాడని వాళ్ళు నిర్ధారించుకోవడానికి ఒక సైనికుడు పక్కటెముకల కింద ఈటెతో పొడుస్తాడు. రక్తం, నీరు దారలై కారుతుంది. యేసుక్రీస్తు మరణించినట్లు నిర్ధారించుకుని సిలువపై నుంచి దించుతారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు అరిమత్తయి యోసేపు అనే అతను తన పొలంలో తన కోసం గుహలాంటి సమాధిని ఏర్పాటు చేసుకుంటాడు. దానిలో యేసుక్రీస్తు దేహాన్ని ఉంచుతారు. అంతటా అసూయతో సిలువ వేయించిన మత పెద్దలు రాజైన పిలాతు వద్దకు వెళ్ళి, ఆ నయవంచకుడు చనిపోయిన 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి యేసు సమాధిని సైన్యంతో కాపలా పెట్టించండి. లేకపోతే ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్ళి ఈయన మృతులలో నుంచి లేచాడు అని ప్రచారం చేస్తారు అని ప్రధాన యాజకులు, మత పెద్దలు రాజుకు విజ్ఞప్తి చేసుకుంటారు. రాజైన పిలాతు వీలైనంత వరకు సమాధిని భద్రపరచుడి అని సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత 3వ రోజు అంటే ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు ఆ సమాధి నుంచి బయటికి వస్తాడు. ఏ శరీరాన్ని కొరడాలతో కొట్టారో, ఏ శరీరానికి మేకులు దించారో
ఆ శరీరంతో తిరిగి లేస్తాడు. దేవుని కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు నేరుగా పరలోకం అంటే దేవుని లోకానికి వెళ్ళి తిరిగి వస్తాడు. అలా వచ్చిన యేసుక్రీస్తు ఆయన శిష్యులకు ఆ ప్రాంతంలోని కొందరికి కనిపిస్తాడు. నమ్మని వారికి తాకి చూసేలా శిలువపై వేసిన గాయపు గుర్తులను చూపిస్తాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. చాలామంది అనుకుంటారు ఆయన ఆత్మగా లేచాడు అని. ఆత్మగా కాదు. ఏ శరీరంతో అయితే మరణించాడో 3వ రోజున అదే శరీరంతో తిరిగి లేచాడు. అందుకే ఆయనను దేవుని కుమారుడు అని ప్రార్థిస్తారు. యేసుక్రీస్తు శిలువపై పొందిన మరణాన్ని సమస్త మానవాళి పాపాలను తీసివేయటానికే అని భావిస్తూ గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటారు. తిరిగి 3వ రోజున ఆదివారం ఆయన తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధానం అని ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు మరణం ఆయన పుట్టక ముందే కొన్ని వందల ఏళ్ల నుంచి ఇలా జరుగుతుంది అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉంది. సమస్త మానవాళి పాపాలను తీసివేయడానికి ఏ పాపము చేయని ఒకరు బలి అవ్వాలి అని ఉంటుంది. ఆ పని పూర్తయింది కాబట్టి గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు సమాధికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ సమాధి అయినా లోపలికి వెళ్ళి చూడలేం. ఒకవేళ వెళ్ళినా అస్థిపంజరం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు సమాధిలో ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు అని రాసి ఉంటుంది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్లో ఆయన సమాధిని ఎంతోమంది టూరిస్టులు విజిటింగ్ అనేది చేస్తున్నారు. యేసుక్రీస్తు కేవలం 33 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాల కాలంలో అంటే 30 నుంచి 33 సంవత్సరాల కాలంలో మనుషులు ఎలా జీవించాలో చూపించి మరొక జీవితం ఉంటుందని చూపించి వెళ్ళిపోయాడు. మరి నేటి ప్రపంచంలో క్రైస్తవులుగా ఉంటున్న వారిలో కొందరు క్రీస్తును అనుసరిస్తున్నారు. మరికొందరు అనుసరిస్తున్నామనే భ్రమలో వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. నిజంగా క్రైస్తవుడిగా జీవించడం అంటే ఎలా ఉంటుందో యేసుక్రీస్తు బోధనల ద్వారా వివరించాడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన ప్రవర్తన ఎదుటి వారికి క్రీస్తును చూపించేదిగా ఉండాలి అనేది ఆ యొక్క సారాంశం. ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే అని పెట్టడం కరెక్టేనా కాదా?